అండపిండ బ్రహ్మాండాలను దద్దరిల్లేలా చండ ప్రచండంగా అఖండ తాండవం వాడుతున్న ఈ చిత్ర బృందానికి ముందుగా అభినందనలు తెలియజేస్తాను. ఒక పరమోత్కృష్టమైన సందేశం మన భారతదేశంలో, అది ఒక జీవిక. దాన్ని బేస్ చేసుకుని కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని యుగాల పాటు అదేమిటంటే అహింస పరమో ధర్మ. కాకపోతే మన దురదృష్టం ఏమిటంటే అహింసా పరమో ధర్మ అన్న వాక్యాన్ని పట్టుకుని జాతి యావత్తు నిర్వీర్యం అయిపోయింది. దాన్ని ఉత్తేజితం చేయాలంటే దాని రెండో లైన్ కూడా ఉంది. అహింసా పరమో ధర్మ అంటే అహింసని మించిన ధర్మం లేదు, అంతవరకు అందరికీ తెలుసు. కానీ ధర్మానికి సంకటం వచ్చి ధర్మం నాశనం అయిపోతున్నాడు. అప్పుడేం చేయాలి? ధర్మహింస తదైవచ. ధర్మాన్ని కాపాడడానికి మన వాళ్ళు శిరచ్ఛేదం స్వచ్ఛందంగా చేసిన మహానుభావులు ఉన్నారు. సో మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఈ అఖండలో విశేషం నాకు ఏమనిపించిందంటే, దివాణి అంటే రెండు కలిసి, ఒక దేశము ఆధ్యాత్మికత, దేవుడు దేశము పెనవేసుకుని ఒక ఉత్కృష్టమైన సందేశాన్ని ప్రపంచానికి అందించారు. అది నాకు చాలా గొప్ప. ఎందుకంటే ప్రతి సినిమా చేసినందుకు చివరికి అన్యాయం నశిస్తుంది, ధర్మం జయిస్తుంది అని చిన్న క్లైమాక్స్ ఫైట్తో, అది కాదు, ఇది ఆశాంతం. ప్రతి క్షణం ఎక్కడ అంటే నిద్రపోతున్న ఒక జాతిని, జోలపాడే జాతి స్థాయి నుంచి డంకా కొట్టి మేల్కొల్పాలి. ఎలా అంటే సర్వనాడులు ఒక్కసారి ఉత్తేజితం అయిపోయి అంటే నాకు నేను చూస్తున్నప్పుడు సినిమా కంటిన్యూస్గా, అంటే అద్భుతాల పరంపర, అలా సినిమా చివరి వరకు అలా చూస్తూ ఉన్నాం. ది రీజన్ ఈజ్, చాలామంది అన్నారు ఇందులో మానవాతీతుడు కాబట్టి అలా చేయగలిగాడు, సామాన్యుడు చేయలేడు. ఇది మానవాతీత శక్తి. ఇంకోటి, ఎప్పుడు మానవాతీత శక్తి ఎవరి కోసం చేస్తున్నారు? మునులు ఋషులు ఎక్కడో తపస్సు చేసిన ఎవరి కోసం చేస్తున్నారు? వీళ్ళ కోసం చేస్తున్నారు. అందరిలాగా సంసారాలు బాగా సజావుగా సాగాలంటే, అంటే దేశం సుభిక్షంగా క్షేమంగా ఉండాలంటే బార్డర్ మీద సైనికులు ఎంత ఉంటారో ఇంటర్నల్గా అంతరాత్మలో ఇలా మన కోసం తాపత్రయపడే మునులు, యోగులు అలాంటి వాళ్ళే. ఇందులో బాలయ్య వేసిన ఆ వేషం ఏదైతే ఉందో అది ధర్మ రక్షణకు ఒక అద్భుతమైన సింబల్. మామూలుగా మనకు అంటారు కదా గురుగారు, ఈశ్వరగం సర్వం అంటారు. అంటే ఈశ్వరుడు లేని చోటు అనేది ఏమీ లేదు, ఈశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడు. జనరల్గా ఏంటంటే మనకి పురాణం ప్రకారం కూడా ఈశ్వరుడికి లయకారుడు అని పేరు. లయకారుడు అంటే ఆయన సంహరించేవాడు కాదు, ఉపసంహరించేవాడు. ఆయన నుంచే పుట్టి ఆయనలో కలుస్తాం మనం. అలాంటి స్వీకరించే ఈశ్వరుడు సమాజాన్ని సంస్కరించడానికి బయలుదేరితే ఏంటనేది మన అఖండ కథ. అసలు అది అద్భుతంగా కుదిరింది. అంటే ఈ సమకాలీన జీవితంలో మన ఈ కరోనా లాంటి, అంటే మనం పుట్టాక నాకు తెలిసి అంతకుముందు ఎప్పుడూ చదివాం, కానీ కరోనా పుట్టిన తర్వాత 2 ఏళ్ల పాటు నిశ్చలం, స్తబ్దం, స్థాణు అయిపోయింది. ఇంతటి సైలెన్స్, అంటే స్థాణు అంటే స్థాణో రుద్ర ఉమాపతి అని, శివుడికి స్థాణు అనే పేరు కూడా. అవును, ఇంకా నిలటానికి అచంచల నిరంతర చైతన్యం అని కూడా ఉంది. అంటే అన్నీ తనలోనే ఉండే అలాంటి ఈ సబ్జెక్ట్ ఆరంభం ఒక సామాన్యంగా ఒక దేశాన్ని నాశనం చేయడానికి. అంటే దీనికి మీరు తీసుకున్న రిఫరెన్స్ ఏమిటో నాకు తెలియదు. సంస్కృతం పట్ల ఇష్టం కన్నా కూడా రీసెర్చ్, అంటే నిన్ను నాశనం చేయాలంటే చాలామంది సర్ఫేషియల్గా కుదరదు. సర్ఫేషియల్గా ఏదో తెలుసుకుని
స్టడీ చేయాలి. నీ వేదాలు ఏమిటి, నీ శాస్త్రాలు ఏమిటి అన్నీ స్టడీ చేసి సంస్కృతాన్ని ఆపోసన పట్టి వేదాన్ని ట్రాన్స్లేట్ చేసి ఆ మూలాల్ని తెలుసుకుని ఆ తర్వాత విధ్వంసం మొదలెట్టారు. మెకాలే అనుకుంటా కదా, 1835లో మెకాలే అనే ఆంగ్లేయుడు వాళ్ళ సుపీరియర్ బాస్కి రాస్తున్న ఒక లెటర్ తర్వాత ప్రింట్ అయింది. ఐ హ్యావ్ ట్రావెల్డ్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా అండ్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఎ సింగిల్ బెగ్గర్ ఆర్ ఎ థీఫ్. అంటే ఎప్పుడు ఇది 1835లో నేను యావత్ భారతదేశాన్ని ఆమూలాగ్రం సమగ్రంగా పరిశీలించినప్పుడు ఒక బిచ్చగాడు కానీ ఒక దొంగ కానీ నాకు కనపడలేదు ఈ దేశంలో. ఇలాంటి దేశాన్ని మనం హస్తగతం చేసుకోవాలంటే we have to break the very backbone is their culture. వాళ్ళ సంస్కృతిని నడుము విరగొట్టగలిగితే మనకి పాదాక్రాంతం అయిపోతుందన్న ఒక్క పాయింట్. 1835 నుంచి వాళ్ళు ఎంతయ్యా, దాదాపు 250 ఏళ్లలో మన భాష అంటే మనకి పెద్ద నామోషి, తెలుగు మాట్లాడడం నామోషి, మన కల్చర్ అంటే మనకు నామోషి. మనం బొట్టు పెట్టుకోవాలంటే 32 సార్లు ఆలోచన ఏమైనా అనుకుంటారేమో. సో అలాంటి ఒక విచిత్రమైన వికృతమైన స్థితి నుంచి మళ్ళా ఒకసారి ఒక చారిత్రాత్మక విషయాన్ని డంకా మీద దెబ్బకొట్టి చెప్పింది అఖండ. ఇక్కడ పైగా మూలం, భారతదేశం యొక్క మూలాన్ని దెబ్బకొట్టడం అంటే అదే కల్పవృక్షం. భారతదేశం అన్నదే కల్పవృక్షం ప్రపంచానికి. ఎటువంటి జ్ఞానాన్నైనా ఎటువంటి విషయాన్నైనా చెప్పగలిగినటువంటి కల్పవృక్షము, ఐశ్వర్యాన్ని ప్రసాదించగల భారతదేశం చెట్టు మీద కూర్చొని దాని మూలాన్ని దెబ్బకొట్టడం అంటే అదెంత హాస్యాస్పదం. అది పడితే వాడే పడతాడు, మూలాన్ని దెబ్బకొడితే కొట్టడానికి వీల్లేనటువంటి విషయం అది. అంతటి మూలాల్లో అంటే భారతదేశం మూలం ఎట్లా ఉంటుందంటే ఒక వేరును తెంచుదామని చూస్తే ఇంకో వేరు బలంగా వెళ్తుంది భూమిలోకి. ఎందుకంటే అప్పటి నుంచి వచ్చింది కదా శబ్దగుణకం ఆకాశం అన్నారు మొదటి నుంచి. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అభ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుష అన్నారు వేదంలో. ఎక్కడి నుంచి సృష్టి ఏర్పడిందంటే శబ్దగుణకం ఆకాశం, శబ్దము నుంచి అంటే ఓంకారం నుంచి ఆకాశం, ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు అంటే వృక్షాలు, వీటి నుంచి అన్నము, అన్నాత్ పురుష అన్నాడు. అప్పుడు మానవుడు అనేవాడు ఏర్పడ్డాడు. ఇంత మూలము చెప్పినటువంటి ధర్మం మన ధర్మం. ఆ మూలాన్ని దెబ్బ కొట్టడానికి అవకాశం లేదు, ఎందుకంటే వీడు ఉన్నది అదే మూలంలోనే. మళ్ళీ అంటే ఇప్పుడు మేము పూజించాల్సిన దేవతా విగ్రహం బద్దలు కొట్టినా, మేము గుడి బద్దలు కొట్టినా మాకు పెద్ద ఫరకేం పడదు. కారణం ఏంటంటే మేము చెట్టుని పూజిస్తాం, పిట్టని పూజిస్తాం, గుట్టని పూజిస్తాం, పుట్టని పూజిస్తాం. చిన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించేది, చెట్టుకి పూజ ఏమిటి, కోతికి పూజ ఏమిటి, పందికి పూజ ఏమిటి అంటే పరమాత్మ లేని చోట అసలు మనకు లేదు. అది తీస్తే ఒక కర్ర పెట్టేసి దానికి పసుపు పెట్టేసి అంటే ఎంత అంటే ఈ స్థాయి కల్చరు ప్రపంచ, ఎందుకంటే ఇది వెరీ రీజన్ ప్రపంచంలో ఇలాంటి కల్చర్స్ చాలా ఉన్నాయి. బట్ శాశ్వతంగా నిలబడిపోయిన కల్చర్ ఇదే, ఈ సంస్కృతి. ఎన్నో ఉన్నాయి ఇంతకుముందు, మీకు పిరమిడ్స్ తప్ప ఏమీ మిగలలేదు అక్కడ. అలాంటిది ఇక్కడ ఎందుకు అంటే మనకు ఒక ఇంట్లోనే ఒక కుటుంబంలో ఒకడు నాస్తికుడు ఉంటాడు, ఒకడు ఆస్తికుడు ఉంటాడు, ఒకడు వేరే దేవుణ్ణి పూజ చేసే ఉంటాడు. మనకి తేడా లేదు. నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టరు, వెళ్ళు రోజు వెళ్ళు నేవాడు చెప్పండి నీకు. బట్ అది జీన్స్లో మనకి. సో సర్వేభ్యో అందరిలోనూ మనం దైవాన్ని సంకల్పం. అందుకనే నేను నాలోన శివుడు గలడు,
నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకము లేలగలడు, కోరితే శోకము బాపగలడు. ఏమిటి? ఈ తల్లిపోయింది, ఇతను ఎక్కడో ఉన్నాడు, రావడానికి వీలైన కేచరీ గమనం మీద వస్తే తప్ప అక్కడ రాలేడు. అలాంటప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు. తల్లి చివరి కోరిక కొరివి పెట్టాలి. ఎన్నో ఏళ్ల నుంచి పుట్టినప్పటి నుంచి వెయిట్ చేస్తోంది, రాలేడు. రాడు అని పాత్రలు ప్రేక్షకులు నిర్ణయించినప్పుడు సాక్షాత్కారంలా వచ్చేసాడు. వచ్చి కొరివి పెట్టి అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరు వచ్చారు? తర్వాత ఒక మెసేజ్ వెళ్తుంది, అమ్మాయి వచ్చి షాక్ అవుతుంది. ది రీజన్ ఈజ్, అప్పుడు నాకు అనిపించింది నాలోన శివుడు గల్డంటే ఇదే. నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు. దట్ ఈస్ ద రీజన్. సో ఉద్దేశం కూడా గురుగారు, ప్రతి భక్తుడు తల్లి నా తల్లే. ప్రతి భక్తుడు ధర్మాన్ని కాపాడడానికి నిలబడి ప్రాణం కూడా పణంగా పెట్టి అవసరమైతే ధర్మం కోసం ఏదైనా చేసే ప్రతి భక్తుడు తల్లి నా తల్లే అని చెప్పేదే ఆ రోజు అక్కడ ఉన్న సదుద్దేశం గురుగారు. వండర్ఫుల్. ఎందుకంటే నువ్వు పూజిస్తున్నప్పుడు నువ్వు దాసుడివి, నిజానికి నువ్వు మమేకం అయిపోయినప్పుడు వాడు నీకు దాసుడు. శివుడు నీకు దేవుడు నీకు దాసుడు అయిపోతాడు. ఇప్పుడు మమైక ప్రాప్తి వస్తుందంట శివుడు చెప్పేటప్పుడు. అసలు మనకి పూజా విధానం అంటే ఏమిటంటే ఎలిమెంటరీ స్కూల్, కొబ్బరికాయలు కొట్టామా, దండలు వేసామా, కిరీటాలు చేయించి ఎలిమెంటరీ స్కూల్. నెక్స్ట్ స్టేజ్ అక్కడ ఏముంటాడు? దేవుడు అనేవాడు నేను వేరు అని. మెడిటేషన్ నెక్స్ట్ స్టెప్. అక్కడ ఏముంటాడు? దేవుడు నీలో ఉంటాడు, బయట ఎక్కడ ఉంటాడు. కొబ్బరికాయలు కొట్టక ఏమి అగరత్తులకల్లా. తర్వాత థర్డ్ స్టేజ్ ఇది, బికమింగ్ శివ, బికమింగ్ గాడ్ అనేది ఈ సినిమాలో ఆ ట్రాన్స్ఫర్మేషన్. అతను నేను శివుడు వేరు అనుకోడు. అందుకే శివుడు సాక్షాత్ శివుడిని కొరిబడ్డానికి తీసుకురావడం అనేది ఒక విధంగా చాలా ధైర్యం. అది నేనే షాక్ సార్. ఎట్లా ఒప్పుకుంటారు? ఆ రీల్ మాత్రం పంపించలేదు నాకు లాస్ట్ మినిట్ వరకు. ఎట్లా ఒప్పుకుంటాడు? దేవుడు వచ్చి పెడతాడా అంటే, ఒరే పిచ్చివాడా, పెడతాడు. ఆ స్థాయిలో కనుక నువ్వు దేవుడిని నమ్ముతే. అది 8వ రీల్ మాత్రం ఆపారు. 8వ రీల్ ఏంటి సార్ అంటే, సార్ సపరేట్గా మన దగ్గర కూర్చోవాలి, మీకు చెప్తానని 9th రీల్ వచ్చేసింది. 8th రీల్ మాత్రం ఆపారు. బట్ చూసినప్పుడు అలా ఒక వేరే మూమెంట్. సో ఓకే, దీనికి ఆర్ఆర్లో వాయించేయచ్చు. బట్ దీనికి ఒక శివుడికి ఒక పాట, శివుడే అమ్మ రూపంలో పాడితే ఎలా ఉంటుంది, ఒక అమ్మ రూపంలో పాట పాడితే ఎలా ఉంటుంది అన్నప్పటికీ వెంటనే ఆ ట్యూన్ కంపోజ్ చేసి డైరెక్టర్ గారికి వినిపిస్తే ఆయన అప్రూవ్ చేయడం, వెంటనే దానికి అంత జనరల్గా నేను నమ్మేది ఏంటంటే, ఇప్పుడు పాడతాం తన పాడతాం, బట్ గుండెనే గొంతు చేసే పెనివిటి అనే వర్డ్ రాయడం అనేది గొప్ప. అంటే పేరు పెట్టడం అనేది గ్రేట్. అలా ప్రాణం పోసిన శంకరుడా అనేది ఆయన రాసిన విధం ఆ పాటకి అలా తీసుకొచ్చి 100 కిలోలు బరువు పెట్టేసి వెళ్ళిపోయింది. సో ఇంకా ఆ బరువుని పరువు పోకుండా కాపాడే బాధ్యత కరెక్ట్గా అది ఎలా దాన్ని ట్రాన్సిషన్ కరెక్ట్గా ఇది పెట్టేటప్పుడు ఎలా చేయాలి, ఎక్స్ప్రెషన్కి ఎలా తీసుకెళ్ళాలి. సినిమాలో చాలా ఎక్సర్సైజ్ చేసాం. ఫస్ట్ అఖండాకే చాలా ఎక్సర్సైజ్. అంటే జగపతి బాబు గారు దానం ఇస్తారు కదా ఇది బిడ్డని, అక్కడి నుంచి కాశీకి ఓ ట్రాన్సిషన్ ఉంటుంది. దానికి కూడా వెరీ ఆర్గానిక్గా దానానికి ఏంటి మంత్రం, అది వెళ్ళినప్పుడు కరెంట్గా శివుడు మన శివుడు దీంట్లో నుంచి నీటి బొట్టు పట్టేటప్పుడు కరెంట్ అంతా ఆఫ్ అయిపోతుంది. కాశీలో ఆఫ్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మంచి వెలుగు స్టార్ట్ అవుతుంది. సో ఈ స్టడీయింగ్ ఆఫ్ మోర్ థింగ్స్. యాక్చువల్లీ ఆఫ్టర్ అఖండ కొంచెం లైఫ్లో బ్యాలెన్స్ చాలా బాగా చేసుకోవడం మొదలుపెట్టాను. బ్యాలెన్సింగ్ అంటే ఒక బ్యాలెన్స్ వచ్చింది. అంతవరకు ఆడుతూ పాడుతూ ఇప్పుడు చదువుతూ పాడుతూ తిరుగుతున్నాను. సో
దీని గురించి ఎంత స్టడీ చేయాలి. ఇప్పుడు ఏదో అఖండ సినిమా వచ్చేసింది అనే కాకుండా దీన్ని ఒక సినిమా లాగా చూడకుండా హౌ కెన్ ఐ బీ ద ట్రాన్స్పోర్టర్ ఆఫ్ దిస్, ఈ సనాతన ధర్మం గురించి, ఈ శివుడి గురించి ఎంత ఇప్పుడుండే జనరేషన్కి ఎంత ట్రాన్స్పోర్ట్ చేయగలను మ్యూజికల్గా. హౌ కెన్ ఐ ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ది పీపుల్స్ ఇయర్స్ అనేది. జనరల్గా మంత్రాలు అందరూ వింటారు, బట్ ఇప్పుడు ఉండే వాళ్ళకి వాళ్ళ ఇయర్కి ఇప్పుడు ఉండే జనరేషన్ వాళ్ళకి ది వే దే ఆర్, అంటే మంత్రం అర్థం కాకపోయినా ఆ మ్యూజిక్ అర్థం అవుతుంది. అదే అంతే, బికాస్ దిస్ నోట్ లాంగ్వేజ్, నో లాంగ్వేజ్. సో నేను ఈరోజు చూస్తున్నాను కమెంట్స్ అన్నీ చూస్తాను యూట్యూబ్లో. జూక్ బాక్స్ రిలీజ్ అయిన వెంటనే చాలా రోజుల తర్వాత జూక్ బాక్స్ రిలీజ్ చేశాం. ఇంతకుముందు అది లేదు, సింగిల్గా వెళ్ళేది పాటలు. 9 పాటలు ఒకేసారి రిలీజ్ అయిన తర్వాత వెంటనే కమెంట్స్ చూసాం. రాత్రి 12ంటికి లాంచ్ చేసాం ఇది జూక్ బాక్స్. అంటే ఎంతమంది మేల్కు నుండి దాంట్లో వెంటనే ఒక 1000 లక్షల్లో కమెంట్లు వచ్చేసి అసలు అక్కడ ధైర్యం వచ్చింది. అంటే అంతవరకు కారు జాగ్రత్త తోలుతున్నాం, అక్కడ సీట్ బెల్ట్ వేసింది కరెక్ట్గా, ఓకే ఇంత చేసాము ఆ పని అని. బట్ ఆయన తీసిన సినిమా అంత గొప్ప సినిమా. నేను అదే చెప్తాను, మీరు మన మ్యూజిక్ కొట్టడం కాదు అక్కడ, బికాస్ నేను ఇండిపెండెంట్గా నేను ఆల్బమ్ రిలీజ్ చేయలేదుగా, ఒక సినిమాకి కదా పనిచేశాను, ఒక చిత్రానికి కదా పనిచేశాను. సో ఆ చిత్రంలో అంత బలం ఉంటేనే ఆ మ్యూజిక్ తీసుకుంటుంది. సో క్రెడిట్ కృషి అందరూ ఒక వంట అద్భుతంగా కుదరాలంటే అన్ని పాళ్ళు సమంగా కుడాలి. ఇంకోటి ఏంటంటే మామూలుగా చాలా రకాల డ్యాన్సులు ఉన్నాయి, వాటిని నృత్యం అంటాం, నాట్యం అంటాం. కానీ తాండవం అనేది ఎక్కడ? తాండవం ఎప్పుడవుతుంది? ప్రళయకాల ఆ సౌండ్, తాండవ శబ్దంలోనే ఆ ఒక మ్యూజిక్ ఉంది, ఆ సౌండ్. సో మామూలు డ్యాన్సులకి శివుడి చేసే తాండవానికి సంధ్యవేళ వేరియేషన్ ఉంటుంది. సో అంత డ్యాన్స్ చేసినప్పుడు ప్రమధులందరూ వాయిస్తుంటారు అక్కడ. ప్రమధులు అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ. ఆ సౌండ్ ఎలా ఉంటుంది? చెవులు బద్దలైపోతాయి. సో మన వాడు సరదాగా చెప్పినా ఏం చెప్పాడంటే, జాగ్రత్త నాది కాదు పూచి, ఆ సినిమా రిలీజ్ అవుతుంది, అవన్నీ శబ్దాన్ని కొంచెం క్లీన్ చేసి పెట్టుకోండి, బద్దలవుతాయి, నాది కాదు అన్నాడు. అది సరదాగా అన్న సత్యం. అదేంటంటే గురుగారు, సౌండ్ కరెక్ట్గా బయటకి ఇది అవ్వాలంటే సర్దుకోని కరెక్ట్గా క్లీన్ చేయకపోతే అడ్డుపడి పగులుతాయి, అంతే తప్ప లేదు. ఇది సరదాగా అన్న సత్యం అంటున్నా. ఈ విషయంలో గురుగారు నేను గురుగారితో కానీ తమన్ సార్తో కానీ నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను కదా అఖండ మొదటి పాట నుంచి. అంటే అంటే ఉద్దేశం మంచిదైతే ఫలితం ఎప్పుడు గొప్పగా ఉంటుంది గురుగారు. నేను వీళ్ళిద్దరిలోనూ బాగా గమనించిన విషయం ఏంటంటే ఉద్దేశం. మన ఉద్దేశం ఎప్పుడైతే హానెస్ట్గా ఉంటుందో దాని తాలూకు అవుట్పుట్ కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అంటే మన అందరికీ తెలిసిందే, మన విద్య, మన ధర్మం, మన సినిమా ఏదైనా సరే, సినిమా సిట్టింగ్ కానివ్వండి, మ్యూజిక్ సిట్టింగ్ కానివ్వండి, మన శాస్త్రం కానివ్వండి, ఫస్ట్ మనం తర్కం, తర్వాత తత్వం. ముందు తర్కం చెప్పి తర్వాత తత్వం చెప్తాం. లాజికల్ అంటే ఏదో ఒక సందర్భంలో మనం శివుణ్ణి కూడా అడిగాము, అవునయ్యా నేను లేకుండా నాకు పరమార్థం లేదు, నేను లేకుండా నీకు పరివారం ఏడుంది, నేనే కదా నీ పరివారం అని ప్రశ్నించే జాతి మంది. అటువంటి ఉద్దేశంలో నేను డైరెక్టర్ గారితో మొదటి నుంచి ట్రావెల్ అవుతున్నప్పుడు కానీ అంటే మనం ఏదో చెప్పాలి కళ్యాణ్ ఇందులో. అంటే అర్ధజ్ఞానం ప్రమాదం, మీరు ఇందాక అన్నట్టు అర్ధజ్ఞానం ఎప్పుడూ ప్రమాదం. అది ఆనాటి భారతమైనా ఈనాటి భారతమైన, మహాభారతం నుంచి మన భారతం దాకా జరుగుతున్న సమస్య అదే. మనకి సగమే ఫస్ట్ లైన్ తెలుస్తుంది, రెండో లైన్ తెలియదు. ఇందాకట్లాగా అహింసా పరమో ధర్మ అక్కడే ఆగిపోయాడు. కాదు, ధర్మహింస తదైవచ, అట్లా ప్రతిదీ. అది అద్భుతమైన మాట అఖండాలో చెప్పి రెండో పాటకు వచ్చేలోపు ఇంకొక మంచి మాట చెప్దాం కళ్యాణ్ అని చెప్పి, స్వధర్మం నిధనం శ్రేయ పరధర్మం భయాభవ అని చెప్పి అంటే డైరెక్టర్ గారు ఎంత ఫార్వర్డ్ ఉంటారంటే, కళ్యాణ్ నెక్స్ట్ కూడా మనం రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు అందరూ, రామో సత్యపరాక్రమ అని చెప్పాలి మనం అనేటువంటి ఒక థాట్. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు అంటే ఆ నిమిషంలో బ్రతకటం అంటాం గురుగారు. ఆ నిమిషంలో బ్రతకటం అంటే నాకు ఎప్పుడు తమన్ సార్ చెప్తారు, కళ్యాణ్ ఒక పబ్బుకు రమ్మంటే ఎవరైనా వస్తారు కళ్యాణ్, సరదాగా సాయంత్రం ఎంజాయ్ చేద్దాం పబ్బుకు రమ్మంటే వస్తారు. బ్రాహ్మీ ముహూర్తంలో గుడికి రావడం కష్టం, లేచి గుడికి రమ్మంటే కష్టం. ఆ గుడికి తీసుకొని రావాలి, ఎందుకంటే ప్రతి గుండెని గుడి చేసే సినిమా ఇది, ప్రతి గుండెని గుడి చేసేటటువంటి సినిమా ఇది. ఈ సినిమాకి మనం అతను రాసిన పాటలో అమ్మలాగా కాసే ఉమ్మని, అది లైన్ కడుపులో దాచిన ఉమ్మ నీరు నువ్వేనని చెప్పకుండా మారాన్ చేసే అది. అంటే సృష్టి నాకు ఎంత విచిత్రం అంటే, మామూలుగా పిల్లాడు పుట్టిన తర్వాత 4 అడుగులు వేస్తే ఎక్కడ జారిపోతున్నాం, తల్లి తండ్రులు భయపడి గిలగిల్లాడిపో. అలాంటి వాడు గర్భంలో ఆ నీళ్లలో, ఆ ఉమ్మ నీటిలో మోస్ట్ అంటే అంత జాగ్రత్తగా ప్రపంచంలో ఇంకా ఎవరు ఉండరు.
చలికి వణుకుతుండే సర్వప్రపంచము, చలికి వణుకుతుండే సర్వప్రపంచము, తల్లి కడుపులోని పిల్ల తప్ప. ఏంటండి అది? సో దీన్ని చాలా అందంగా పట్టుకున్న సాహిత్యం అంటే కళ్యాణ్ అంటే ప్రధానంగా సినిమాకి పెద్ద తెలివితేటలక్కర్లేదు జనానికి, అందరికీ అర్థమయ్యేలా సింపుల్ భాష. బట్ సందర్భాన్ని బట్టి ఈ సినిమాలో అతను ఉపయోగించిన పదాలు, మాట్లాడిన భాష ఎక్స్ట్రాడినరీ. అందుకని కళ్యాణ్ ఇది నీకు టర్నింగ్ పాయింట్ ఒక విధంగా. అలాగే తమన్ గురించి నేను ఒక వాక్యం రాశాను, అతను సౌండ్ అదేమిటంటే, నాదస్వరూపుడైన పరమేశ్వరుడి అఖండ తాండవానికి అనుగుణంగా లయాత్మకంగా శరీరంలోని నాడులు, సిరలు, ధమనులు కూడా ఊగిపోయేలాగా సంగీధమన్ జన్మధన్యం. దాని నుంచి ఒక మాట అన్నాను సార్. మీరు ఇందాక ప్రమాద గణాలు అన్నారు చూసారా, ప్రమాద గణాల్లో మీకు తెలుసు సంగీతం అనేటప్పటికి బృంగీశ్వరుడు, బృంగిలా వాయించారు ఆయన. ఈ సినిమా మొత్తాన్ని బృంగిలాగా మోసారు. ఆ సంగీత శబ్దం అనేది అపర బృంగి అయి ఆయన చేశారని నేను ఆ ప్రయోగం ఉన్నాను. ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళం కాబట్టి ప్రవచనాల్లో ఎక్కువ దిగదే సో మెనీ థింగ్స్ మైండ్లో ఉంటాయి కాబట్టి సాయంత్రం క్రికెట్ ఆడదాం, నైట్ డిన్నర్ అమ్మాయి వంకాయ కూర, బంగాళదుంప కూర, ఇంత ఆలోచనలో ఉంటాం. లైఫ్ ఒక రోజు అలా ప్లాన్ చేసుకుంటాం. సో ప్రవచనాల్లో మంచివి కొన్ని దిగవు. బట్ సినిమా ఆయన ఫస్ట్ హాఫ్ నాకు ఇచ్చిన తర్వాత ఆయన చెప్పిందల్లా సినిమాలో అర్థమైంది. ఓహో ఇది చూస్తుంటే సినిమా ఒక రీల్ 1లో అక్కడ మన అష్టదిగ్మనంలో అసలు దీన్ని ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, ఇంకెళ్ళి ఇంకా గుడికి వెళ్ళి తలుపులు మూసేయాలి ఇంకా అసలు ఇంకా అంటే ఇంకా ఎవడు దీని తర్వాత ఇంకా థియేటర్కి బయట ఇంకా వాట్సాప్ ఫేస్బుక్లో ఎవరు చూడకూడదు, ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంకా లాక్ చేసేయడం అంతే. 2.5 గంటలు ఇంకా ఏం అసలు ఎవడు ఫోన్ చూడకూడదు. అలాగే శివతత్వాన్ని విష్ణుతత్వాన్ని పరమాద్భుతంగా మిక్స్ చేశాడే. ఇప్పుడు శివుడి ముందు నంది ఉంటాడు, లాంగ్ షాట్లో హనుమంతుడు ఉంటాడు. ఎందుకు ఉంటాడు? ఉంటాడేమో, ఉంది గుళ్ళు కదా, అన్ని పంచారామ అన్నీ ఉండొచ్చు. కానీ ఇందులో విష్ణుతత్వాన్ని తీసుకుని ఆ రామతత్వాన్ని తీసుకుని అందులోంచి గద తీయడం అనేది అంటే శివకేశవులకు అభేదం. ఇప్పుడు ఎంత అంత అంత ఎంత ఎంత పొయిటిక్గా దానికి నిజంగా అంటే ఇప్పుడు దురదృష్టవశాత్తు దేశంలో మా విష్ణువు గొప్ప, మా శివుడు గొప్ప అనే ఒక దరిద్రమైన ఒక భావన ఉన్నది. మద్భక్త శంకరద్వేషి, విష్ణు పురాణంలో చెప్తున్నాడు విష్ణువు, మద్భక్త శంకరద్వేషి, మద్వేషి శంకరప్రియ. నా భక్తుడై శంకరాన్ని ద్వేషించేవాడు, శివుడి భక్తుడై నన్ను ద్వేషించేవాడు, యోభవు నరకం యాంతి యావశ్చంద్ర దివాకరం. సూర్యచంద్రులు అంతవరకు వాళ్ళకి ముక్తి లేదు. ఎందుకంటే రెండు నేనే, ఒకే కాయానికి ఉన్న రెండు నేను. ఈ రెండుని విడదీసి సపరేట్గా చెప్పకుండా చాలా ఆ సోలం ప్లేస్కి ఎప్పుడైతే గద వచ్చిందో తెలియకుండానే విష్ణుతత్వం ఎంటర్ అయిపోయింది. అదొక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ ఏ క్రియేటివ్ డైరెక్టర్. మంచి అన్వయం కూడా చెప్పాలి సార్ మీకు. సినిమాలో ఫస్ట్ హాఫ్లో చూసినప్పుడు స్తంభం నుంచి నరసింహస్వామి ఆవిర్భవిస్తాడు, చిన్న 2 నిమిషాల ఘట్టం చూపిస్తారు. దానికి మళ్ళీ సెకండ్ హాఫ్ ఎలా లింక్ అన్నది ఒక చిన్న విశ్లేషణ ఉంది నా వరకు నేను ఆలోచించింది. ఎందుకంటే పోతన గారు భాగవతంలో చెబుతారు, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును మహాప్రభావుండునైన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించిన కనుంగొని ఏం చెప్తారు ఆయన. అది ఈ 2 లైన్లు ఈ సినిమాలో కనపడతాయి చూస్తే. ఎందుకంటే వచ్చింది ఒకటే ఎంట్రీ, హీరో ఒకటేసారి ఎంట్రీ ఇస్తాడు నరసింహస్వామి స్తంభం నుంచి. కానీ ప్రహ్లాదుడికి అన్నాళ్ళు ఎదురు చూస్తున్న భగవంతుడిగా కనిపించాడు. అదే హిరణ్యకశిపుడికి మహాప్రళయమే కనిపించాడు. ఒకటే దేవుడే వచ్చినవాడు. ఈయనకేమో కరుణ వీర రస సంయుతుండు అంటే కరుణ చూపిస్తున్నాడు భక్తుల మీద, ఇటు రాక్షసుల మీద వీరరసాన్ని ప్రకటిస్తున్నాడు. ఒకటే అఖండనే, తనను నమ్ముకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ కాపాడుతున్నాడు, అటువైపు రాక్షసులందరినీ సంహరిస్తున్నాడు. ఈ 2 నరసింహస్వామి యొక్క తత్వాన్ని ఆ శివుడి రూపంలో అఘోర రూపంలో ఉన్న అఖండకు మళ్ళీ ఆపాదించినట్లుగా అనిపిస్తుంది. అఖండ తాండవం విషయంలో సార్ మనకి అఖండ
అఖండాలో కూడా ఈ గౌరవం వచ్చింది కానీ సార్, అఖండ అప్పుడు చాలా బాగా చేసావని భుజం తట్టిన వాళ్ళు ఉన్నారు, టీం అందరినీ భుజం తట్టిన వాళ్ళు ఉన్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. బట్ అఖండ తాండవంకి వచ్చేలోపు చెయ్యెత్తి నమస్కారం పెడతా ఉన్నారు సార్. అది ఈరోజు థియేటర్లలో ప్రేక్షకుల తాలూకు వాళ్ళ తాలూకు అన్వయం ఏదైతే ఉందో, బాలయ్య బాబు విగ్రహం ఆ గెటప్ ఒకటి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఆ కన్సిస్టెన్సీ ఆఫ్ క్యారెక్టర్ అసలు ఎక్కడైనా డ్రాప్ లేదు. అదే ఇమోషన్ అలా అలా నాకు అనిపించింది. కాళీయుడి పడగల మీద విషం కెక్కించే నృత్యం చేసిన బాలకృష్ణుడు విరాట్ స్వరూపం చెంది శివుడై అఖండ తాండవం ఆడాడు. ఇక్కడ దాచుకున్నాడు, అక్కడ కక్కించిన వాడు ఇక్కడ దాచుకున్నాడు. నిజంగా అంటే సార్ రేరుగా ఒక వ్యక్తి నేను హాయిగా అంటే ఈ వేషం పరిపూర్ణమైన తృప్తితో చేశాను అని బాలయ్య వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా ఆయన వెనక్కి తిరిగినప్పుడు అఖండ మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ గెటప్ సాక్షాత్ ఇప్పుడు ఇతనే శివుడేమో అని అక్కర్లా, సాక్షాత్ స్వరూపు తెలిసిపోతుంది. రెండింటి మధ్య అభేదం కనిపిస్తుంది నాకు. పైగా ఆ డైలాగు వాడు విభూది కొండ అన్నం అనేది ఎందుకంటే విభూది కొండనే ఆపేది ఎవడో చెప్పారు. విభూతిర్భూతిరైశ్వర్య అనిమాదిక మస్తద అనిమా మహిమా చేయవ. విశేషం ఏంటంటే ఈ విభూది ఏదైతే ఉందో ఇది విభూది అంటే ఐశ్వర్యం, భూది అంటే ఐశ్వర్యం, విభూది అంటే మహైశ్వర్యం. మరి మహేశ్వర్యాన్ని ఇక్కడ ఎందుకు రాసుకుంటామంటే ఒరే ప్రపంచంలో ఏ ఐశ్వర్యం అయినా అల్టిమేట్గా ఇదేరా, రోజు కొంచెం రాసుకో నీకు ఐడియా వస్తుంది. అల్టిమేట్గా బాలయ్య చేతిలో ఫైనల్గా ఉండేది ఏంటి, ఎవడైనా ఎన్ని చూడలేదు రాజు అంటే. అలాంటి విభూది కొండ అనడంలో అన్వయం ఒకటి. తెల్లగా ఉంటుంది కొండ, హిమాలయాలు తెల్లగా ఉంటాయి, స్వచ్ఛతకి మారిపోయారు. అనంతమైన అండ ఆ బంగారు కొండ లేదా మంచు కొండ లేదా విభూది. ఆ కొండ విభూది కొండ అని ప్రయోగించడం మాత్రం ఐ రియల్లీ ఎంజాయ్. అలాగే క్లైమాక్స్లో మనవాడు రాసిన సంస్కృతి పల్లవి ఏంటి పల్లవి ఒకసారి అను. అఖండ హైందవం 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 విశ్వరచన వైభవం. ఒకసారి పులకించేసింది అన్నమాట. అంటే లెండి ఇంకా చాలు, ఈ నిద్ర చాలు, ఇంకా తమను వస్తున్నాడు కొట్టండి. మేల్కొల్పు అంత స్ట్రాంగ్గా నిజంగా ఇది ఒక సినిమా కాదు, ఒక అనుభవం, ఒక అనుభూతి, ఒక ఆరాధన, ఒక దాన్ని అంటే విస్మయం, అంటే విభ్రాంతి చెందుతాడే మనిషి, అలా స్టన్ అయిపోయి చూడడం. అది ఈ సినిమాలో సాధ్యపడిందంటే ఇది ఒక్కళ్ళ కృషి కాదు. ఎప్పుడైనా సరే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని డైరెక్టర్ ఉంటారు, ప్రొడ్యూసర్ ఏమన్నా ఓనర్ ఆఫ్ ద షిప్, మిగతా అందరూ నడిపారు పడవని. ఎంత పరమేశ్వరుడి కృప ఉంది పైన. ఒక ఆర్టిస్ట్కి జన్మ సాఫల్యం అంటే ఇప్పుడు అన్నగారు చేసిన చాలా వేషాలు ఉన్నాయి కదా, రాముడుగా కృష్ణుడిగా. ఇవాళ ఆ వేషంగా ఎవడు ఫీల్ అవ్వాలా, చాలా కాలం ఇంట్లో ఫోటోలు ఇంట్లో దేవుడి ప్లేస్లో పెట్టారు. అలాగా ఒక చేతన, ఒక విస్మయం కలిగించిన బాలకృష్ణ జీవితంలో ఇది వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం. కథ మొదలైనప్పుడు డైరెక్టర్ గారు మాట రాశారు, ఎప్పుడు ముగింపు వాక్యాలు గొప్పగా రాస్తాం కదా, అంటే మనం ఎక్కడ మొదలు పెడుతున్నాం అన్నదే చాలా గొప్ప విషయం. దీంట్లో మొదటి మాటగా ఆయన రాశారు, శివుడు సాధ్యం మనం సాధనం అని. ఫస్ట్ పదం అంటే అది అక్కడ మొదలైంది కథ, అక్కడ పుట్టింది కథ. బాలయ్య గారి గురించి ఎప్పుడు గురుగారు ఒక మాట చెప్తారు సార్, అంటే ఆ కలశంలో ఉంది అమృతం అయితే ఆఖరి చుక్కలో కూడా అమృతమే ఉంటుంది. అదే కదా, అంటే మనం ఎంత చెప్తున్నాం, మూసేవారు ఎవరు, గోవర్ధనగిరిని చిటికెన వేలు నిలబెట్టేవారు ఎవరు ఉండాలి కదా, ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. దాని గురించి చెప్తూ మహాభారతంలో తిక్కనంత గొప్ప పద్యం ఉంటుంది, యవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజు నడగు అని. అంటే అలాంటి వ్యక్తి బాలయ్య బాబు తోటి ఏ మాట చెప్పిస్తే అది ప్రాణమై మోగుద్ది అనేది
అద్భుతంగా ఆయన ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఇది డిజైన్ డిజైన్ నేను అదే చెప్తాను. అంటే ఈ మన తిరుపతి కొండకి బస్సు వెళ్తుంది, వెనకాల ఘాట్ ఎలిజిబుల్ అని రాసి ఉంటుంది. ఇది బస్సు కరెక్ట్గా డివోటీస్ని పైకి తీసుకెళ్ళడం. సో అలా ఇక్కడ డిజైన్ ఉంటుంది. ఓకే, ఇతను ఎలిజిబుల్. ఈ సినిమా పూర్తవడంలో ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఓకే, బోయపాటి గారికి శక్తి ఉంది ఈ సినిమాని వెళ్ళి ఇంతమంది ఇంత వరల్డ్కి చెప్పడం, తమకి శక్తి ఉంది ఇలా దీన్ని ఈ బికాస్ అఘోర మంత్రాలు పాడడం చాలా రేర్ స్వామి. అసలు ఆ ఎనర్జీ పడుకోనివ్వదు, ఫ్రెష్గా ఉంటుంది. నేను పడుకోలేదు, బట్ ఫ్రెష్గా ఉన్నాను 24 గంటలు. అసలు ఫ్రెష్గా ఉన్నాను. ఎలా ఫ్రిడ్జ్లో ఆపిల్ లాగే ఉన్నాను. అఘోర శబ్దానికి మన వాళ్ళు జుట్టు బెరబోసుకుంటారు, గోల్డ్ పెంచుకుంటారు, ఏవో తింటారు. అఘోరం అంటే ఘోరం కానిది అని అర్థం. అయితే అంటే వాళ్ళ ప్రపంచంలో ఏదైనా చెత్తను కూడా మేము స్వీకరించేస్తాం. ఇది సృష్టిలో భాగం. ఇది అది అసలు విషయం. అలాగే మన పాత్రధారుడు ఒక వేషం వేసినప్పుడు వేషం వేసేసాను అలా కాకుండా ఒక నిబంధనప్పుడు అన్నగారు ఉపవాసం ఉండేవాడు, కొన్ని నియమాలు పాటించేవాడు. నాకు అనిపిస్తుంది అన్నమాట, ఈ వేషం నాకు రామలక్ష్మణ ఇంటర్వ్యూ ఎక్కడ చూసా, అంత చల్లో హిమాలయాల్లో ఎంతో కష్టపెట్టాం ఆయన్ని, ఆయన ఎక్కడ విసుక్కోలేదు. అంటే ఆ పాత్ర పట్ల ఆయనకున్న నిబద్ధత. అదే కాదు ఈ సినిమా చేయటానికి అసలు మెయిన్ మూలం ఆయనే. నేను వెళ్ళి కూర్చొని బాబు సింహ లెజెండ్ 2 సోషల్ ఫిల్మ్స్ చేసాం మనం, ఇప్పుడు 3వది కూడా మళ్ళీ సోషల్ ఫిల్మ్ అంటే మీటర్ భయంకరంగా తొక్కాల్సిందే తప్ప వేరే మార్గం లేదు, తర్వాత చేయలేము అని అంటే మరి ఏం చేద్దామండి. నా దగ్గర ఒక అఘోర క్యారెక్టర్ ఉంది అంటే, ఒక ధర్మాన్ని కరెక్ట్గా తీసుకెళ్లి దేశం ముందు నిలబెట్టే ఒక అఘోర క్యారెక్టర్ ఉంది అని అంటే, అఘోర అంటే ఇప్పుడు మీరు చెప్పిందే చెప్పారండి, జుట్టు పోసుకొని అది లేకుండా అవి వేసుకొని అవి స్వీకరిస్తూ ఉంటారు వాళ్ళ అన్నది. వాళ్ళే బాబు. కాకపోతే బాలయ్య గారను బోయపాటిది కాదుగా, మనం తీసుకెళ్లే విధానం ఒకటి ఉంటుంది కదా. అంటే టైం స్టార్ట్ అయిందండి, ఓన్లీ 30 సెకండ్స్లో సరే గెటప్ టెస్ట్ ఎప్పుడు ఇంతేనండి కదా. ఎందుకు నువ్వు అనుకున్నావు కదా, నువ్వు కాన్ఫిడెంట్ కదా, చాలు నాకొద్దు గెటప్ టెస్ట్ ఎప్పుడు. ఓకే బాబు మీరు చెప్పండి మంచి రోజు, ఓకే అయిపోయింది అంతే అండి. దానికి మించి అసలు ఎక్కడ డిస్కషన్ కూడా లేదు, వెళ్ళిపోయాం. సో అప్పుడు ఏంటంటే గురువుగారు ఇలాంటిది అద్భుతంగా చేయగలం, ఎందుకంటే మనకు బాధ్యత పెరిగింది. ఈ సినిమా కూడా గురువుగారు చేసేటప్పుడే నాకు ఐడియా ఉంది గురుగారు, ఇది డబ్బుతో కాదు మనసుతో చేయాలి, ఇది డబ్బుతో కాదు, ఇది మనుషుల మనసులోకి వెళ్ళాలి, ఇది డబ్బు కాదు, ఇది అందరికీ చేరాలి, ఇదే కాన్సెప్ట్ గురుగారు. అందుకనే ఈ సినిమాలో దైవత్వమే కాదు ధర్మం అంటే ఏంటో చెప్పాను. మన దేశం ఎలాంటి గొప్ప దేశమో చెప్పాము. మనల్ని ఎవరు ఈ రోజు వరకు గురుగారు మీరు చెప్పారు, లెటర్ గురించి చెప్పారు 1850ది. నేను ఇంక అంత ముందు నుంచి వచ్చాను గురుగారు. అసలు మన రాజులేంటి, మన రాజ్యాలేంటి, ఎన్ని సంవత్సరాల పాటు ఎలా ఉన్నారు, అసలు వీళ్ళని ఎవరు జయించలేక ఎలా విడగొట్టారు, అక్కడి నుంచి చదువుకుంటూ వచ్చి ఇప్పుడు దీనిలో కరెక్ట్ చెప్పించాను గురుగారు. అది కూడా ఒక చైనీతో చెప్పించాను. భగవద్గీత అనేది ఒక రిటైర్డ్ చైనీస్ జనరల్ చదువుతూ ఉంటాడు, స్టడీ చేస్తుంటాడు, మనం చెయ్యం. వాళ్ళు చేసి అతను చెప్తాడు అసలు ఏంటంటే భారతదేశాన్ని కొట్టాలంటే మూలలో కొట్టడం కాదు, మూలానికి వెళ్ళి కొట్టాలి, అదే వాళ్ళ దేవుడు అని చెప్పి. హతోవా ప్రాప్సేసే స్వర్గం, పోయావా స్వర్గం వస్తుంది. జిత్వావా భోజ్యసే మహీం, గెలిచావా యావత్ భూమండలాన్ని. తస్మాత్ ఉత్తిష్ట కౌంతే, ఇది భారతీయుడికి చెప్తున్నాడు. ప్రతి భారతీయుడికి మనం ఈ సినిమా ద్వారా ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ, యుద్ధానికి సిద్ధంగా ఉండడం. సి ఇట్ ఈస్ అ మోటివేషనల్ భగవద్గీత. దురదృష్టం ఏమిటంటే ఇప్పుడు సభాముఖంగా ఆ సందర్భం వచ్చిన మన వాళ్ళు పోయినప్పుడు పెడతారు. ఎప్పుడో పొరపాటున ఎవడో పెట్టాడు, ఎవడన్నా ఇంట్లో భగవద్గీత వస్తుంటే అయ్యో నిన్న బాగానే ఉన్నాడు కదా అనే స్థితికి వచ్చింది. కాదు, ఇట్ ఈస్ అ వండర్ఫుల్ మోటివేషనల్ పుస్తకం. ఈ సినిమా ద్వారా యావత్ భారతదేశానికి, యావత్ యూత్కి, ప్రపంచానికి ఏం చెప్తున్నామంటే లేవండి, ఉత్తిష్టగా ఉంది, యుద్ధం చేయి, జీవిత సమరం. ఇప్పుడు భారతం ఎక్కడో లేదు, మనలోనే. పంచేంద్రియాలు పంచ పాండవులు, అనంతమైన కోరికలు కౌరవులు, మనస్సు అర్జునుడు, బుద్ధి కృష్ణుడు, యుద్ధం కురుక్షేత్రం. చాలు. ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి అంటే కలిపితే ఏమవుతుంది, బాబోయ్
ఓ బాగా అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్. దట్ ఈస్ ద ఫిలిం. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంతే. హైందవం గురించి అంటున్నప్పుడు కూడా, ఎందుకంటే మూలమే ధర్మం. సినిమా అంతా కూడా ఎన్నో సమస్యల్ని దాటుకొని దాన్ని ఛేదించి భేదించి విజయాలు సాధించి ఆ క్యారెక్టర్ అట్లా శిఖరాగ్రానికి చేరుకుంది అఘోరా అన్నది. ఆ పాట అక్కడ రావడమే ఔచిత్యం. అక్కడ ఇంతసేపు చెప్పింది ఆ ధర్మం గురించే. ఏ ధర్మం గురించి మనం పోరాడామో గెలుచుకుంటూ వచ్చామో ఆ ధర్మం ఇది అని చెప్పే సందర్భం అది చివరిలో. అక్కడ ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, ఈ తల్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఇది తల్లి తండ్రికి, ప్రతి తల్లిదండ్రికి ఇచ్చినటువంటి ఒక నమస్కారపూర్వకమైన చిత్రం అనుకుంటాను నేను. ఎందుకంటే జనని అన్న క్యారెక్టర్ని కాపాడడానికి మొదటిసారి అఖండ బయటకు వస్తారు తపస్సులోంచి. ఆ తర్వాత తల్లికి సంస్కారాలు చేయడానికి మళ్ళీ వస్తారు, అదే అఖండ. చివరిలో భారత జననికి మళ్ళీ ఆపద రాకుండా ధర్మాన్ని కాపాడడానికి వస్తాడు. అంటే జనని జనని జనని, తల్లిని కాపాడుకుంటూ తల్లి కోసం పనిచేస్తున్నాడు. మరి అట్లా జననిని జనాన్ని అందరినీ కాపాడుతూ, మరి తండ్రి ఎక్కడున్నాడు అంటే పరమేశ్వరుడు. మమైక్య ప్రాప్తిరస్తు అని శివుడు వచ్చి కలిపేసుకుంటాడు మళ్ళీ జననిని. ఈ తల్లి తండ్రికి ఒక నమస్కార పూర్వకమైనటువంటిది చిత్రం ఇది. ఇదేం చేసామంటే గురుగారు, మామూలుగా ప్రవచనం ఇవన్నీ ఏంటంటే మామూలుగా మనం సాత్వికంగా 10 మందికి చాలా అర్థమయ్యేలాగా అర్థవంతంగా చెప్తాం గురుగారు. ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళకి, చిన్న బిడ్డ దగ్గర నుంచి పెద్దవారికి కూడా చేరేలాగా ఒక ఎనర్జీ, ఒక కమర్షియల్, ఒక మాస్ యాడ్ చేసి చెప్పాం గురుగారు. ఎందుకంటే అందుకనే ఆ ధర్మం దీని దగ్గర మాట్లాడేటప్పుడు కూడా గురుగారు, ధర్మం గురించి క్వశ్చన్ చేసే వాళ్ళని, దానికి ఆన్సర్ ఇచ్చే వాళ్ళని పరమేశ్వరుడినే పెట్టాం. పెట్టి క్లియర్గా, అంటే ఇది మన ధర్మం, ఇది మనం భారతీయులు అంటే ఇంత పవర్ఫుల్ పర్సన్స్, వీళ్ళు ఇలా ఉంటారు. కాకపోతే ఈరోజు ఇది కొంచెం ఇలా డివైడ్ అయ్యి ఇలా వెళ్ళిపోయి ఉన్నారు, అది కాదు మనం, ఇదిగో ఇది మనం అని చెప్పే సినిమా ఇదండి. అందుకనే చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రులు తీసుకెళ్ళి చూపించాలి అనే ఒక్క దీంతోనే ఈ సినిమా చేయడం జరిగింది గురుగారు. కొన్ని శబ్దాలని కాంటెంపరీలో చాలా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు గురుగారు. ఇప్పుడు అరాజకం అంటాం, అదేం తప్పు శబ్దం కాదు, రాజరికం కానిది అరాజకం. అట్లా హిందూ, సనాతన ఇవన్నీ ఏదో ఒక బూచి శబ్దాల్లాగా సృష్టించారు. వాటి తాలూకు నిజమైన విషయం ప్రపంచం మొత్తానికి తెలవాలి. అందుకనే సనాతన ధర్మము అంటే, సనాతనం అంటే ఎప్పటిదో కాదు, ఎప్పటికీ ఉండేది అని చెప్పి ఊరికే తట్టి చెప్తే అర్థం కాదని కొట్టి చెప్పారు డైరెక్టర్ గారు. ఊరికే అంటే మనము జడ పదార్థాల్లో ఉన్నాం కాబట్టి అదే అంటున్నా, ఇది ఈ శంఖం, ఈ తాండవం ఇది మొదలైంది, ఇది ఆగదు. ఆశీర్వాదం. ఇంకో విషయం అంటే పాటలు నేను ఎప్పుడూ చెప్తాను, పాటలకి రాయడం ఓకే, వాళ్ళకి లెంత్లు 4 నిమిషాలు ఉంటాయి. అంటే ఒక పల్లవి, ఒక చరణం, ఒక ఆర్డర్ ఉంటుంది, ఓకే దీని తర్వాత ఇలా ఉండాలని. కథకి, మన సిచ్యువేషన్కి, సినిమాకి సిచ్యువేషన్కిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్కి రాయడం సామాన్య విషయం కాదు. అది డైరెక్టర్ గారు డైలాగ్ వర్షన్ అయి ఉండాలి, ఆయన నాకు ఇచ్చే ఆ 2 నిమిషాలు అయి ఉండాలి. దాంట్లో ఆ డైలాగ్ వర్షన్ని వీళ్ళు పాటలాగా నేను ఒక మీటర్ ఇస్తాను, ఆ పాటలాగా దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. ఆయన ఎందుకు నాకు ఇస్తారు? ఇక్కడ ఒకడు ఉన్నాడు, తమన్నా ఒకడు ఉన్నాడు, తప్పిస్తుంటాడు, వాడికి ఇద్దామని స్పేస్ ఎడిటర్లో ఆయన ఆలోచిస్తే తగ్గించేయచ్చు. ఎడిటింగ్లో ఒకడు ఉన్నాడు, ఈ ట్రస్ట్ ఇస్ వెరీ బిగ్. ఆయన నమ్మి, ఓ ఈ స్పేస్ ఇచ్చారా, ఓకే నన్ను నమ్మి 2 నిమిషాలు ఇచ్చారు, ఓకే దీన్ని మనం ఎలా కాపాడుకోవాలి. సో ఆ గ్రడేషన్లో నేను ఓకే మన ఇంగ్లీష్ ర్యాప్ రాసేస్తాం, అన్నీ వచ్చేస్తాయి. బట్ ఈ కథకి ఇప్పుడు ఆ శివుడు అక్కడికి వచ్చినప్పుడు ఎలా రావాలి, అక్కడ శివ అనేది ఎలా రావాలి, కనకవ్వని ఒక గొంతుని ఎలా తీసుకొచ్చి ఒక ఆత్మని ఎలా చెప్పాలి, ఆవిడ పాడే ఆవిడ కూడా ఆత్మగా ఉండాలి. ఆవిడ దీనికి ముందర నాకు పాడింది రమణ ఏని చాలా ఒక మాస్ పాట పాడింది. సో ఈ ఆవిడ గొంతులో నేను అనుకుంటాను, ఓకే మాస్ పాట పాడినా ఎందుకు సక్సెస్ అయింది, ఆవిడ గొంతులో ఏదో బలం ఉన్నట్టేగా. సో ఆ బలాన్ని మనం దేనికైనా వాడుకోవచ్చు. ఇప్పుడు బలాన్ని పొడుగ్గా ఉంటే ఏదైనా ఎగ్జాక్ట్లీ. ఆవిడ వచ్చి అసలు ఈ పాట పాడినప్పుడు, శివ పాడినప్పుడు ఆవిడ అంత ప్యూర్గా పాడారు, అసలు స్ట్రెస్సే లేకుండా ప్రశాంతంగా పాడారు. అంటే ఈయన ఇచ్చిన లిరిక్స్ కూడా ఎక్కడ స్పీడ్ బ్రేకర్ లేని రోడ్ లాగా ఇచ్చారు చక్కగా. అంటే మన రింగ్ రోడ్ లాగా వెళ్ళండి, మీరు ఎంత మైల్ స్పీడ్లో అయినా వెళ్ళండి,
సో ఎలా దాన్ని స్మూత్ నుంచి చేయాలని, బికాస్ ఇంత ఆర్ఆర్ నుంచి దాని ముందరే నేను చెప్పాను కదా, చాలా కష్టం బోయపాటి గారి సినిమా ఆర్ఆర్ చేయడం అనేది ఇంకా చాలా కష్టం. ఇంకా నాకు ఒకటి అనిపించింది, రమేష్ తోడు బాలయ్యకి త్రిశూలం ఇచ్చాడు, ఈయనకి డమరుకు ఇచ్చాడు. మనందరికీ సక్సెస్ ఇవ్వాలి. ఇందులో కూడా గురుగారు, నేను భగవంతుడి దయ వల్ల వీళ్ళందరితో చేసే జర్నీలో కొంచెం స్పేసెస్, ఎన్ని బార్స్ ఏది ఇస్తే ఇది వస్తుందో కూడా కొంత దేవుడి వల్ల నాలెడ్జ్ ఫామ్ అయిపోయి ఉంటుంది. దాని ద్వారా కొంత ఆ స్పేసెస్ కూడా కరెక్ట్గా ఇక్కడ తమన్ గారు ఏమి ఇవ్వగలరు, ఏమి ఇస్తే బాగుంటుంది, ఏది కూర్చోబెట్టగలం అనేది ప్రతిదీ వారికి నేను ఆ స్పేస్ ఇస్తానండి. ఇచ్చి తర్వాత మాట్లాడుకుంటాం. ఈ స్పేస్ నేను ఎందుకు ఇచ్చానంటే అండి, ఇది మీరు ఈ విధంగా వెళ్తారు, నాకు ఐడియా ఉంది, ఇది ఈ విధంగా వెళ్ళాలి, ఇది అని ఇస్తూ, అలాగే ఒక్కొక్క యాంబియన్స్ అండి పెడితే ఇక మీకు బ్యాక్ ఆయన వద్దన్నా సరే ఒక డ్రమ్ కొడదామని కూర్చున్నా సరే 5-6 కొట్టాల్సిందే, కుదరదు. ఎందుకంటే ఆ ఫ్రేమ్, ఆ యాంబియన్స్, బ్యాక్ లేపే యాంబియన్స్, ఆ సిచ్యువేషన్ డిమాండ్ మొత్తం ఆ దీనిలో తీసుకొస్తాం గురుగారు. పైగా ఇందులో ఇతను మనం ముందే చెప్పామండి, బాలయ్య గారిని ముందే చెప్పాము, మురళీమోహన్ గారి ద్వారా నీకు ప్రపంచానికి ఒక ప్రళయం రాబోతుంది, ఒకటి కాదు ఎన్నో వస్తూనే ఉంటాయి, అవన్నీ నువ్వు ఎదురెళ్ళాలి అంటే అష్టసిద్ధి సాధనే మార్గం, ఇంకా వేరే మార్గం లేదు. అష్టసిద్ధి సాధన చేసి బయటకు వచ్చిన వారి అందులో సాధించిన వాళ్ళకు ఉండే శక్తులు ఏంటో మన గూగుల్లో కొడితే కూడా వస్తాయండి. మానవాతీత శక్తి. సో ఆ శక్తిని ఉపయోగించే కొంతే ఉపయోగించండి, మొత్తం కూడా ఉపయోగించలేదు. వాళ్ళు జ్ఞానం అవ్వగలరు, విశ్వరూపం చూపించగలరు, అందరం వెళ్ళాలి మనం. జస్ట్ ఆయుధం ఇచ్చి ఆపాం అంతేనండి. ఆ తర్వాత చేస్తే ఏదో చేస్తాం కానీ ఆ ఆయుధం ఇచ్చి ఆపాం ప్రస్తుతానికి. సో అతీత శక్తిని ముందే చెప్పామండి, సూపర్ హ్యూమన్ అని. అవునా, చెప్పే తీసుకుని వెళ్ళాం మనం. అంటే ఈ సినిమా త్రూఅవుట్లో నేను డైరెక్టర్ గారి దగ్గర ఉండి నేను తమన్ సార్ దగ్గరికి కూడా వెళ్తుంటాను కదా సార్. అంటే ప్రతిసారి ఎనర్జీ అంటాం కదా, శక్తి కేంద్రాలు, జనరల్ తెలుగులో చెప్పాలంటే శక్తి బోయపాటే ఎనర్జీ. అంటే ఇక్కడ మనం ఒక శక్తి పట్టుకొని అక్కడికి వెళ్తాం కదా సార్. అక్కడికి వెళ్ళేటప్పటికి ట్యూన్ కానీ ఏదైనా సిద్ధం చేసి పెడతారు కదా తమన్ గారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటో మనం చూసిన దానికి 10 మినిట్లు పైన వస్తున్నారేనా అని తమన్ సార్ నేను ఎప్పుడు చెప్తాను సార్. అంటే అఖండ సినిమాని నిర్వచించడానికి బోయపాటి గారు ఉన్నారు, దాన్ని అభినయించడానికి బాలకృష్ణ గారు ఉన్నారు, అర్థం చేసుకోవడానికి ఈ చరాచర సృష్టిలో ఒక్కరే ఉన్నారు తమన్ సార్. నేనేం పొగట్ట కోసం నేను చెప్పట్లేదు, ఎందుకంటే నేను చాలా దగ్గర నుంచి ప్రయాణం చేసిన దాంట్లో నాకు అర్థమైంది కదా. అంటే అక్కడికి వెళ్ళేలోపు డైరెక్టర్ గారి మనసులో మరి దూరి అందులో అంత పరకాయ ప్రవేశం చేసి, అంటే ఎక్కడో అంగుష్ట మాత్రంగా ఉంది విశ్వరూపంలో చూడటం అంటాం చూసారా, అలా చూస్తారా? ఆయన ముందు కూర్చుని ఆయన తల ఆడుతుందా అని చూస్తాను నేను వెనకాల ముందు కూర్చుని ప్రొజెక్షన్ రూమ్ లో ముందు కూర్చుని చూస్తారు, నేను ఆయన తల ఇలా ఆడుతుందా ఓకే. ఆయన అయిన తర్వాత అలెక్సా అంటారు, మాకు అలెక్సా ఒక లైట్ ఉంటుంది, అలెక్సా లైట్స్ ఆన్ అంటుంది, సార్ అమ్మాయిని పిలవండి అంటారు, అలెక్సాని పిలవండి, అలెక్సాని పిలవండి వచ్చి ఒక కౌగులింతలు కానీ చేసుకొని. బికాస్ నేను ఎలా చూస్తానంటే, ఇప్పుడు ఆయన చెప్పిన డైలాగే, ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మర్యాద ఎలా ఒక డైలాగ్ ఉంది కదా, ఎలా పిలవాలో, చాలా డిఫరెంట్. నాకు అంతే, నేను ఈయన దగ్గర నుంచి కరెక్షన్ రాకుండా ఉండడానికి ఎంత రెస్పెక్ట్, ఈ సినిమాని అర్థం చేసుకున్నానా అనే పాయింట్లోనే ఉంటాను. నేను ఇక్కడ గొప్పగా నేను హారర్ చేసేసానని కాదు, ఆయన కథని అర్థం చేసుకున్నాను. లాజిక్ ఇస్ వెరీ సింపుల్ అండర్స్టాండింగ్. సో దీన్ని నేను ఒక్కడనే కాదు, సో మా టీంలో అందరు పిల్లలే, అసలు ఎవ్రీబడి ఈజ్ అండర్ 25-30 ఇయర్సే. సో వీళ్ళకి బాలకృష్ణ గారి సైజు, ఫిల్మ్ సైజు, బోయపాటి గారు పెట్టే యాంగిల్స్, ఆయన ఎప్పుడూ చెప్తారు కదా 30 పెట్టి ఇలా చూస్తానని అంటారు కదా, అది గ్రౌండ్ లెవెల్లో అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందరు చిన్న చిన్న మానిటర్లో పనిచేస్తారు, అంతే సైజ్ మానిటర్లో పనిచేస్తారు. బట్ మనం 70 mm ఊహించుకోవాలి, 70 mm ఈ సౌండ్ ఎలా ఉంటుంది రేపు థియేటర్లో 2 అప్పుడు మేము చెప్పినట్టు 75-77 days ఆర్ఆర్ చేసాం. బట్ జనాలు చూసేది 2.5 గంటలేగా, లీనియర్గా 2.5 hours ఎంత మనం ఎలా ట్రావెల్ అవుతున్నాం అనే సైన్స్ మనలో లేకపోతే మనం వీ కాంట్ బ్యాలెన్స్. అది వెరీ అది చాలా, అది నేర్చుకుంటే చాలా, నేర్పితే కూడా రాదు, చాలా ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్సైడ్, ఇన్నర్ సైన్స్ రావాలి. ఆ విషయంలో నేను తమన్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు చెప్పాలి సార్. ఎందుకంటే సాహిత్యం ఎంత అద్భుతంగా వచ్చినా సినిమాను మొత్తం సినిమా చూసి అర్థం చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు, అంటే రచన వరకు మేము ఉంటాం కాబట్టి
ఆ మొత్తము అర్థం చేసుకొని ఆ సీన్కి ఏం కావాలి దాన్ని అది దానికి ఏమాత్రం తగ్గకుండా సారాన్ని మళ్ళీ మాకు ఇస్తే కదా మేము రాయడానికైనా అది వీలుగా నేను తీసుకోలేను గురుగారు. శ్రీకృష్ణనే మాతో ఇప్పుడు ఈ సక్సెస్ ఇది అఖండ అనే ఒక పల్లకి, దానికి మొదటి బోయి, మిగతా అందరం మనం పట్టి తీసుకెళ్తున్నాము. అంటే ఇతను వీళ్ళతో పనిచేసింది నేను మాత్రం కాకుండా టీంలో కూడా, అంటే మ్యూజిక్ సైడ్ శ్రీకృష్ణ గారు, అద్వితీయ అని ఒక అమ్మాయి, ఇంకా శృతి అని ఇంకో అమ్మాయి, ప్రకృతి అని ఇంకో అమ్మాయి, వాగ్దేవి అని ఒక అమ్మాయి, ప్రణతి అని ఇంకో అమ్మాయి, వీళ్ళందరూ చాలా వీళ్ళ తపస్సు ఏంటంటే మనకు కరెక్ట్గా పనిచేయాలని. సో అందరూ ఈక్వల్ రెస్పెక్ట్స్ ఇస్తూ వస్తేనే అన్ని కరెక్ట్గా కామాలు పంచువేషన్స్ కరెక్ట్గా ఉంటాయి, లేకపోతే అలా లూజ్ అయిపోతాయి. అదే టీం కూడా, అంటే మా టీం కూడా అసలు ఓషో కానీ, అసలు హరి కానీ, శశాంక్ గారు కానీ, అసలు వీళ్ళందరూ ఈయన చెప్తారు టీం సూపర్ టీం సార్ మీకు అంటారు. అసలు అది ఎప్పుడు అదే ప్లేయింగ్ 11 క్యాప్టెన్ ఒకటి ఉంటే కాదు చాలుగా, 11 మంది కరెక్ట్గా ఆడాలిగా, అప్పుడే గెలుస్తాం. సో అది ఫెంటాస్టిక్ గా పాజిటివ్ గా ఉండే టీం, ఎగ్జాక్ట్లీ మెయిన్ పాజిటివ్ గా ఉండే టీం అండి. అది గురుగారు ఇప్పుడు ఈ సినిమా భారతదేశం ఆత్మ అని. ఫస్ట్ నేను అదే చెప్తాను, ఈ సినిమా భారతదేశం ఆత్మ అని. అంటే ఆ ఆత్మ ఇవాళ థియేటర్లలో అలా ఫ్లో అయ్యి ప్రతి వైపు నుంచి కూడా రెస్పాన్స్ వస్తూ ఉంటాయి. అంటే చెప్తారు కదా సార్, సినిమా ఈజ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ మ్యూచువల్ బిలీఫ్ అని, మ్యూచువల్ బిలీఫ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అని. దాని తాలూకు రిఫ్లెక్షన్స్ కానీ ఇవాళ త్రూ అవుట్, అంటే నేను బేసికలీ నేను బాలయ్య బాబు అభిమాని కదా సార్, త్రూ అవుట్ ఎక్కడి నుంచి వస్తున్నా కానీ ఆ ఎనర్జీ అనేది. విచిత్రం ఏంటంటే ఎవరి అభిమాని అయినా ఇందులో బాలయ్య కనపడలా, ఒక శివతత్వమే. తత్వం కానీ నాకు కూడా క్వశ్చన్ మార్క్ వస్తుంది ఒక్కొక్క రీల్ తర్వాత. దీని తర్వాత ఇంకేం చేస్తారు, ఇంకో ఫైట్ ఉందన్నారు, దీని తర్వాత ఇంకేం చేస్తారు, ఇంకేం చేస్తారు, అయిపోయింది. ఆదిని చంపేశారు, నెక్స్ట్ ఏంటి హనుమంతుడు. ఎలా మెన్షన్ చేయాల్సిన ఒక పేరు మాత్రం ఆది. ఎందుకంటే ఒక పాజిటివ్ ఎనర్జీకి కరెక్ట్గా నెగిటివ్ ఎనర్జీ అంటే అతని పెర్ఫార్మెన్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అంటే ఈయన తట్టుకోవడం మానవ సహజం కాదు కదా, అంచేత అతను పడాల్సిన శ్రమంతా మనకు కళ్ళ ముందు తెలిసిపోతుంది. అది ఆయన పైనుంచి వెళుతున్న బాలయ్య గారి మీద నుంచి వెళుతున్న విభూది, నేను శ్రీశైలం నుంచి తెప్పించిన ఒరిజినల్ విభూదేనండి. ఆయనకి మన ఒరిజినల్ విభూతి గురుగారు 100 kgs అక్కడి నుంచి తెప్పించి, ఎందుకంటే అది ముక్కులోకి వెళ్తే మామూలు అయితే ఎలర్జీస్ వస్తాయి, అందుకని అక్కడి నుంచే స్వామివారి దగ్గర నుంచే తెప్పిస్తామండి. తెప్పించి దాన్ని ఆయన మీద వాడాము. అలాగే ఆదికి బ్లాక్ ఒక నెగిటివ్ అని చెప్పడానికి ఒక ఇది కలర్ యూజ్ చేస్తాం కదా గురుగారు, అది కూడా ఒరిజినల్ కోల్ నుంచి జాగ్రత్తగా ఇది చేసాం గురుగారు. ఏది కళ్ళల్లో పడ్డా ముక్కులో పడ్డా ఎలర్జీ రాకుండా, కానీ అది ఒరిజినల్ సీజీ ఇది ఉంటుంది. కొడితే 4 కంప్రెసర్లు పెట్టి కొడితే మనకి ఉంటుంది మన వస్తుంది గురుగారు. అప్పుడు ఓపెన్ అవుతాయి మన ఫ్యాంటమ్ కెమెరాలు 2, 500 ఒకటి 700 ఒకటి క్లంగ్ మనకి. క్లంగ్ అనే వాడు బాగా వాడతారు, క్లంగ్ సార్, క్లంగ్ మన వెళ్తారు. ఓకే సరే, ఓకే. ఈ క్లంగ్ని నేను వెతుకుతూ ఉంటాను, ఈ క్లంగ్ని ఎలా తేవాలి. ఓకే, అంటే ఆది గారి విషయం గురించి వచ్చింది కాబట్టి, బట్ మనం ఇంత సంస్కృతంలో ఇలా వెళ్తున్నాం కాబట్టి ఈ లాంగ్వేజ్ ఆది గారికి హీబ్రూ లాంగ్వేజ్ వాడాం. సో హీబ్రూ ఇస్ ద మోస్ట్ అగెయిన్స్ట్ లాంగ్వేజ్ ఆఫ్ అగెయిన్స్ట్ మన సాంస్క్రిట్ అన్నమాట. సో ఆ లాంగ్వేజ్ ఆయనకు వాడి ఆయన థీమ్లో హీబ్రూ లాంగ్వేజ్ వాడడం జరిగింది, దాని తగ్గ మ్యూజిక్ కరెక్ట్ జరిగింది. సో డిజైన్కి సమిష్టి కృషి తప్ప వచ్చి కూర్చున్నాయి గురుగారు. ఇది ఒకటే ఏంటంటే జనానికి ఇది వెళ్ళాలి, నెక్స్ట్ జనరేషన్ దీనివల్ల ఈ సినిమా వల్ల ప్రభావితమై ఎంతో కొంత వాళ్ళు అలవర్చుకోవాలి. ఎందుకంటే ఇది ముందు కూడా అని చెప్పినట్టు ఇది అఖండ అనేది ఒక జాగృతం చేసే, జాతిని జాగృతం చేసే ఒక మహా అనుభూతి, మహాకావ్యం. ఒక చిన్న, అంటే అన్ని పాజిటివ్గా మాట్లాడుకున్నాం కదా, ఒక నెగిటివ్ విషయం ప్రస్తావన తీస్తా. అంటే చూసిన జనాలు ఇదేంటిది కొడితే అలా లేచిపోతున్నారు, ఇదే మనిషిని బట్టి హారతి తిప్పేస్తున్నారు అని కొంచెం ఏంటంటే వేళాకోళం చేసిన సందర్భాలని. మరి దానికి అంటే నాకు అనిపించింది ఏమిటంటే అతను మామూలు మనిషి కాదు, అఖండ అనేవాడు మానవాతీత శక్తి అన్న. మరి దీనికి మీరు ఏమి జస్టిఫికేషన్? నేను ఓవరాల్గా ఒక హీరోయిన్కి హీరోకి కెమిస్ట్రీ ఉంటుంది, బాలయ్య గారికి ఒక డైరెక్టర్కి హీరోకి ఒక కెమిస్ట్రీ కొట్టడం చాలా రేర్. సో వీళ్ళ కెమిస్ట్రీని ఫిజిక్స్ రూపంలోనే చెప్తారు.
సో వీళ్ళ ఫిజిక్స్ వేరే, ఈ ఫిజిక్స్కి వాళ్ళు ఇంకా క్వశ్చన్లు వేస్తే తప్పు. బట్ ఆయన కరెక్ట్గా రీల్ వన్లోనే సార్ అది ఒక ఏదండి అఘోరా గురువుతో, ఒక గురువుతోనే చెప్పించాను నాయన, సొసైటీ ఇప్పుడు కాదు, నువ్వు ఇప్పుడు దీర్ణావస్థలో ఉన్న దేవాలయాలని చేయడానికి పునరుద్ధరణ చేయడానికి వెళ్ళి క్లీన్ చేసి వచ్చావు ఆ పార్ట్ 1లో. కానీ ఈ పార్ట్ 2లోకి వచ్చేసరికి ఇంకా పెద్ద జరగబోతుంది. దాన్ని ఆపాలి అంటే నువ్వు సర్వశక్తులు ఇది తీసుకోవాలి, శివశక్తి నీ పక్కన వచ్చి కూర్చోవాలి. దానికి ఉన్న ఒకే ఒక్క మార్గం అష్టసిద్ధి సాధన. ఇది సాధించిన రోజు ఎలా ఉంటావా అంటే మంత్రమైన శాస్త్రమైన అని ఒక అద్భుతమైన ఇది డైలాగ్తో చెప్పించాం గురుగారు. అది గూగుల్లోకి వెళ్తే కూడా సామాన్యులకు కూడా అర్థమైపోతుంది, క్లియర్గా ఉంటుంది అష్టసిద్ధి సాధన. సో ఆయన అది సాధించి 12 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన వాడు అంటే సూపర్ హ్యూమన్. అది మనం చెప్పే స్టార్ట్ చేశాం గురుగారు. ఎందుకంటే ఇలాంటి తత్వం చూపించేటప్పుడు మామూలుగా ఉంటే కుదరదు గురుగారు, ఎంత బలంగా చెప్పగలిగితే అంత బాగుంటుంది. సో అదే వాడిన ఇది విశేషం ఏంటంటే అందరిలోనూ ఆసక్తి ఉంటుంది, దాన్ని ఎవోక్ చేయడం కావాలి. ఉదాహరణకి అంతే గురుగారు. ఒకడు పరిగెడుతున్నాడు అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు, బద్ధకంగా ఇంకో అడిగే అడుగు కూడా వేయలేడు. పైకి ఎలా చూశాడు, చిరటపులు ఉంది, పరిగెడతాడా? కన్ఫర్మ్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎనర్జీ? చిరటపుద్ది కన్నా ఫాస్ట్గా పరిగెత్తాలి, అదే శివశక్తి. అంచేత ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ చెప్పినట్టు అఖండ తాండవం అనేది కేవలం సినిమా కాదు, ఒక అనుభూతి. అంచేత దీన్ని ఎందుకంటే దేశం పట్ల, దేవుడి పట్ల జమిలిగా ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి భవిష్యత్ తరాలకి, ఎందుకంటే ఇవాళ ఇంటెలిజెంట్ క్వశ్చన్, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏమంటే క్వశ్చన్స్ వేసే జాతి మంచిది. క్వశ్చన్ వేసినప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వగలిగితే కన్విన్స్ అవుతారు, దేశం ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుంది. సో దర్శకుడు, రచయిత, టీం అంతా చేసిన గొప్ప పని ఏమిటంటే ఇందులో క్వశ్చన్స్ వేయించాం, ఆన్సర్లు కూడా ఇప్పించాం. చూడండి, నెక్స్ట్ జనరేషన్కి ఈ కాగడాన్ని అందించండి. శుభం భూయాత్. శివోహం.